నేటి మంచి మాట, హృదయం గాయపడితే బంధాలు విచ్ఛిన్నమైపోతాయి. మన బంధమైన వారు మనతో కోపంగా మాట్లాడుతున్నారంటే మన వల్ల వారు బాధపడినట్లు అని మనం గుర్తించాలి. సాధారణంగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక కారణం చేత తరచుగా భర్త భార్యపై, భార్య భర్తపై చిర్రుబుర్రులాడుతూ ఒకరిపై ఒకరు మాటలు విసురుకొనుచూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఎవరైతే ముందుగా కోపడుతున్నారో వారు నా మూలంగా బాధపడుతున్నారు, నేను వారిని ఏదో విధంగా బాధపెట్టి ఉండవచ్చునేమో అని ముందు మనం గ్రహించాలి. ఎదుటివారు అరుస్తూ ఉన్నప్పుడు మనం కూడా అరుస్తూనే ఉంటే అటువంటి బంధాలలో సఖ్యత ఉండదు. కాబట్టి ఎవరైనా మనతో పోట్లాడుతున్నారంటే వారిని బాధ పెట్టాను అని, అటువంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చగలగాలో ఆలోచించాలి. నన్ను మాటలు అంటున్నారు కదా అని ఇంకో 4 మాటలు అంటాను అంటే అక్కడ బంధము తెగిపోయే విధంగా ఊగిసలాడుతూ ఉంటుంది. ఏ బంధమైనా కానీ అపార్థాలు, తగువులు, నోటి దురుసుతనముల మూలంగా హృదయము గాయపడి ఆ బాధ నుండి కోపం పుడుతుంది. తర్వాత మనస్సు విరిగిపోతుందని గ్రహించాలి. నా బంధము, మన బంధము అనుకున్నవారు మనల్ని బాధ పెడితే హృదయం బాధపడటం సర్వసామాన్యం. ఇటువంటి సమయంలో మనము వారిని అవమానపరచటం, అహంకారమును వెళ్ళబుచ్చటం, వారు మనకు ఎప్పుడూ చెప్పిన రహస్యాలను మరలా గుర్తు చేసి ఎప్పుడూ పలానా వారు బాధ పెట్టారు అని వారికి చెప్పుకొని బాధపడిన మాటలను గొడవలైనప్పుడు మరలా దెప్పిపొడవటం లాంటివి చేసుకోకూడదు. ఇటువంటి బంధాలు నిలువవు. బంధం ఏదైనా హృదయాన్ని గాయపట్టే విధంగా కించపరిచి, హీనం చేసి, చులకన చేసి హృదయంలో కోపం పుట్టే వరకు ఒకరికొకరు బాధించుకోకండి. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. అందరితో కలిసిమెలిసి జీవిస్తూ గాయపట్టే విధంగా మాట్లాడకుండా, ప్రవర్తించకుండా, ప్రతిదానికి కోపము, అసహనము, చిరాకు తెచ్చుకోకుండా బంధాలను కాపాడుకుందాం. పడేవాళ్ళు ఉన్నారు కదా అని గాయపెట్టే మాటలు, హృదయాన్ని నలగగొట్టే మాటలు మాట్లాడి జీవితాన్ని చిందరవందర చేసుకోకండి. ఒకరినొకరు సర్దుకుపోవటం అలవాటు చేసుకోనండి. ఉన్నది ఒక్కటే జీవితం. దేవుడిచ్చిన జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా ఆనందిస్తూ గడిపేయటం అలవాటు చేసుకుందాం. హృదయాలు గాయపెట్టుకోవడం, బంధాలను చిందరవందర చేసుకోవటం ఈ 3 నాళ్ళ ముచ్చట కాలంలో అవసరమా? ఆలోచించండి.